విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ భేటీ రసాభాసగా మారింది. నగరపాలక సంస్థ మేయర్ రాజీనామా చేయాలంటూ కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టడంతో కౌన్సిల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా కౌన్సిల్ సమావేశం మొదలైన వెంటనే జీవీఎంసీలో వెలుగు చూసిన అవినీతి ఆరోపణలపై కూటమి కార్పొరేటర్లు ప్రశ్నలు సంధించారు. యూసీడీ నిధులలో మేయర్ హరివెంకట కుమారి, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్, కట్టమూరి సతీష్లు, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావులు అవినీతికి పాల్పడ్డారని విచారణ కోరుతూ డిమాండ్ చేశారు. 0 అవర్ నడపాలని కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఈ గందరగోళ సమయంలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయర్ హరివెంకట కుమారి పదవిలో ఉండే నైతిక హక్కు లేదంటూ మహిళా కార్పొరేటర్లు పోడియం వద్ద నిరసన తెలిపారు. మేయర్ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టారు. మేయర్గా తనపై విచారణ చేయొచ్చని ఆమె సమాధానం చెప్పినా సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ క్రమంలోనే కమిషనర్ సంపత్ కుమార్ జోక్యం చేసుకుని జీవీఎంసీ స్పెషల్ ఆఫీసర్ హోదాలో కలెక్టర్ విచారణ చేయాలని వినతి పంపుతామని చెప్పారు. ఇలా తీవ్ర గందరగోళం మధ్య సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. చేశారంటే ఎంక్వైరీ చేయండి, అందులో రిపోర్ట్ రానివ్వండి, అప్పుడు చూద్దాము. కదా ఆరోపణలన్నీ, అది ఆరోపణలే. అంటే వాళ్ళు అసలు విషయం ఏంటంటే మేయర్గా వాళ్ళు వచ్చి కూర్చుండిపోవాలని వాళ్ళ దానికి ఇది లేదు కనుక ఆ మేయర్ మీద ఆరోపణలు పెట్టి ఇది అది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎదుర్కోవడం ఏముంది ఇందులో, మేమేమి తప్పేమీ చేయలేదు. కావాలంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోమనండి. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది. టీడీపీ వాళ్ళు మీ మీదే డైరెక్ట్ గా మేయర్ స్థానం మీదే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. అసలు ఏ ప్రాంతంలో జరిగిన ఆయన ఒక కమ్యూనిస్ట్ భావాలతో కాకుండా ఒక కోఆపరేటివ్ గా, ఒక డెమోక్రటిక్ రీతిలో ఆయన ప్రతి అంశాన్ని కూడా చర్చించిన వ్యక్తి అయిన అలాంటి ఒక స్నేహితుని, ఆయనతో ఉన్న పరిచయాలతో అలాంటి మా వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన దేశానికి అందరికీ. మరి ఆ కుటుంబం ఆయన తెలియని లోటుని ఆ భగవంతుడు మరి ఆయనకు స్థిర ఇవ్వాలని, ఆయన ఆత్మశాంతి చేసుకోవాలని, ఇలాంటి ఈ కౌన్సిల్లో ఆయనకి నివాళులర్పించడం ఒక గొప్ప విషయంగా. అదే వచ్చాను.